యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. దట్ ఈజ్ అభిరామ్. అన్నీ ఆలోచించే చేస్తాడు. అందుకే అభిరామ్, మీరంటే మాకు ఎంతో గౌరవం. మీరు నిర్ణయించిన ముహూర్తానికే పెళ్లి చేద్దాం. ఏంటి నైట్ ఆ నెక్లెస్ కొట్టేశాం, పొద్దున్నే ఆవిడ బ్యాగ్ లో పెట్టేసామన్నారు. ఇప్పుడు అతని చేతిలోకి నెక్లెస్ ఎలా వచ్చింది హారిక? భూమి గుండ్రంగా ఉంటుందంటే నేను కూడా నమ్మలేదురా. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నమ్మాల్సి వస్తోంది. నెక్లెస్ అటు ఇటు తిరిగి ఆ అవిగడి చేతిలో పడింది. అంటే మీ ప్లాన్ ఫెయిల్ అయింది. మరోసారి మీరు ఫూల్స్ అయ్యారు. ఇలా జరుగుతుంది అనుకోలేదు అఖిల్. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. ఒక్కసారన్నా మీరు సక్సెస్ అయ్యారా? నేను సోలోగా ట్రై చేసుంటే సక్సెస్ అయ్యేదాన్ని. ఇదిగో ఈ ఆంటీని హెల్ప్ అడిగాను, ప్లాన్ అంతా పాడైపోయింది. బాగుందే, నీ చేతకానితనాన్ని నా మీద రుద్దుతున్నావా? నేను సక్సెస్ఫుల్ గానే నెక్లెస్ కొట్టేశాను. నువ్వే ఆ నెక్లెస్ ను వసు బ్యాగ్ లో పెట్టడంలో ఫెయిల్ అయ్యావు. ఆ బన్నీగడు కంటపడ్డావు. వాడు వసుకా అంతా చెప్పేశాడు. అంటే మీ ప్లాన్ తనకు తెలిసిపోయిందా? నేను నెక్లెస్ పెట్టినట్టు తెలీదు. ఆ రూమ్ లోకి వెళ్ళినట్టు మాత్రమే తెలుసు. ఇంకొకసారి ఎలాంటి ప్లాన్స్ వేయక హారిక. ఫైనలీ మనమే ఇన్సల్ట్ అయ్యేలా ఉన్నాం. అవునే, మనకి ప్లాన్లన్నీ అచ్చి రావట్లేదు. నోరు మూసుకుని ఉండటం ఉత్తమం. మీరు నోరు మూసుకుని ఉండండి. మేం చేయాల్సింది మొత్తం మేం చేస్తాం. ఇంకేముంది చేయడానికి? అంతా అయిపోయింది కదా. అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోతున్నారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు అఖిల్. వెంటనే అతన్ని, ఆవిడ్ని, పిల్లల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేయాలి. లేదంటే ఇక్కడే తిష్ట వేస్తారు. వాళ్ళు మీకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదే. ఆల్రెడీ ఆ వసు తన బ్యాగ్ ని సర్దుతోంది. సారీ మమ్మీ. సారీ డాడీ. సారీ ఎందుకమ్మా? అది వీళ్ళు శ్రావ్య అక్క నెక్లెస్ అని తెలియక బ్యాగ్లో నుంచి బయటకు తీసి ఆడుకున్నారంట డాడీ. ఆ నెక్లెస్ ఏ బ్యాగ్లోంచి తీశారు? ఈ బ్యాగ్లో నుంచే తీసుకెళ్ళాం మమ్మీ. ఈ బ్యాగ్లోకి ఆ నెక్లెస్ ఎలా వచ్చింది? నేను చెప్తానండి. ముందు మీకు ఆ నెక్లెస్ ఎక్కడ దొరికిందో చెప్పండి. బయట హాల్లో ఒక ఆవిడ దగ్గర దొరికితే తన దగ్గర తీసుకున్నాను. గార్డెన్ లో నెక్లెస్ పడేసింది నేనే డాడీ. మమ్మీ తిడుతుందేమోనని గార్డెన్లో పడేశాం డాడీ. ఆ నెక్లెస్ గురించి హారిక పిన్ని మమ్మల్ని సీరియస్ గా అడిగింది, కోపడింది కూడా. హారిక ఎందుకలా? అదంతా నేను చెప్తానండి. బన్నీ, చెల్లెళ్ళని తీసుకువెళ్ళి బయట ఆడుకోండి. సరే మమ్మీ. అను, కీర్తి రండి. నాకేం అర్థం కావడం లేదండి. ఇంకా అర్థం కాకపోవడానికి ఏముందండి? నేను మీకు ముందే చెప్పాను కదా, ఆ హారిక అఖిల్ మనల్ని టార్గెట్ చేశారని. నైట్ ఆ నెక్లెస్ కొట్టేసి మార్నింగ్ మన బ్యాగ్లో పెట్టారు. హారిక ఈ రూమ్లో ఉండటం బన్నీ చూశాడు. అను, కీర్తిలో ఆ నెక్లెస్ చూసి ఆడుకున్నారు. అది హారిక చూసుంటుంది. అందుకే పిల్లల్ని అడిగింది. వాళ్ళిదంతా ఎందుకు చేస్తున్నారు? మనల్ని దొంగల్ని చేయడానికి, అందరి ముందు అవమానించడానికి, బాధ పెట్టడానికి. ఇప్పటికైనా మీకు అర్థమైందా? అయినా ఇప్పుడేం జరగలేదు కదండి.
జరిగుంటే వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయి ఉంటే అందరి ముందు మనం దొంగలం అయిపోయేవాళ్ళం కదండి. దోషులుగా నిందింపబడేవాళ్ళం కదా. అవమానంతో తల దించుకునేవాళ్ళం కదా. కన్నీళ్ళని ఆపుకుని వెళ్ళిపోయేవాళ్ళం కదా. ఇలాంటి వాళ్ళ కోసమా మీరు ఆలోచిస్తున్నారు? ఇలాంటి వాళ్ళకా మీరు మంచి చెయ్యాలనుకుంటున్నారు? ఇంకా ఎందుకండి? మనల్ని శత్రువులుగా చూస్తున్న వాళ్ళని మనం బంధువులుగా చూడటం అవసరమా? మనల్ని ద్వేషించే వాళ్ళని మనం ప్రేమించడం అవసరమా? వాళ్ళు తప్పు చేస్తున్నారని మనం కూడా తప్పు చేయకూడదు కదండి. అంటే ఇంకా భరిస్తారా మీరు? ఇంకా సహిస్తూనే ఉంటారా? ఓపికకి కూడా ఒక హద్దు ఉంటుంది కదండి. ప్రేమకి హద్దులుండవు కదండి. ఉండాలండి. హద్దులు దాటిన ప్రేమ, మంచితనం పెద్ద ప్రమాదం. అది మీరు తెలుసుకోలేకపోతున్నారు. మిమ్మల్ని ఇలా అంటున్నందుకు నన్ను క్షమించండి. మీరు నిజంగా గుడ్డి వాళ్ళు, చెవిటి వాళ్ళు అయిపోతున్నారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, ఇన్నాళ్ళు కలిసి బతికాం. ఎందుకో తెంచుకోలేకపోతున్నానండి. నా బలం బలహీనత రెండు నా ఫ్యామిలీ అనండి. ఇంకా ఇది మీ ఫ్యామిలీ అనుకుంటున్నారా? హ, మీరెంత అమాయకులండి. వాళ్ళు మనల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు, ఎదురుగా వచ్చి గాయపరుస్తున్నారు, మనల్ని వెళ్ళగొట్టాలని చూస్తున్నారు. కానీ మీరు మాత్రం ఐఎమ్ వెరీ సారీ. నేను ఇలా మాట్లాడకూడదు. వాళ్ళ గురించి మీకు చెడుగా చెప్పకూడదు. మీలాగే నేను కూడా ఓపిక, సహనంతో ఉండాలి. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎన్ని అవమానాలు జరిగినా చిరునవ్వుతో ఉండాలి. ఉంటానండి. మీ భార్యగా అది నా బాధ్యత. మీ అడుగు జాడల్లోనే నేను, మన పిల్లలు నడవాలి. అదే మీకు గౌరవం. అలాగే చేస్తానండి. అలాగే ఉంటాను కూడా. పదండి, మన పని అయిపోయింది కదా, వెళ్ళిపోదాం. మంచితనం మరీ ఎక్కువైతే అది అభిరామ్లా ఉంటుందేమో స్వరూప. అవునండి, అభిరామ్ ఎంత గొప్పవాడో అంత మంచివాడు. అలాంటి లివింగ్ లెజెండ్ చూడటం ఫస్ట్ టైం డాడీ. అభిరామ్ ఆ ఇంటి సొంత కొడుకు కాదని ఆయన అన్నారు. బయట ఎక్కడో ఉంటున్నాడని చెప్పారు. ఆ విషయం గురించి అభిరామ్ని మీరు అడిగారా అండి? అడిగాను స్వరూప. ఏంటి అభిరామ్, మీ నాన్నగారు చెప్పేది నిజమా? మీరు ఆయన కన్న కొడుకు కాదా? భాస్కర్, అఖిల్ నీ సొంత అన్నదమ్ములు కాదా? మీ ఆస్తంతా వారికి ఇచ్చేసి మీరు ఒక చిన్న ఇంట్లో ఉంటున్నారా? ఈ విషయం మీరు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నేను మిమ్మల్ని చూసే ఈ సంబంధానికి ఒప్పుకున్నాను. నీకు ఇంత అన్యాయం జరిగిందని నాకు ముందే తెలుసుంటే. వద్దు సార్, ఇది నాకు జరిగిన అన్యాయం కాదు. నేను మా వాళ్ళకు చేసిన న్యాయం. మా అమ్మ నాన్న నన్ను కన్న కొడుకు కన్నా ఎక్కువగా చూశారు. ఇక మా అన్నయ్య, తమ్ముడంటే నాకు ప్రాణం అండి. కానీ వాళ్ళు మిమ్మల్ని... మనం మనుషులం సార్. మంచి చెడులు మనలో కాక ఇంకెక్కడ ఉంటాయి? ప్రేమించేది మనమే, ద్వేషించేది మనమే. ప్రేమ ద్వేషంగా మారినట్టే ఏదో ఒకరోజు ద్వేషం కూడా ప్రేమగా మారుతుంది. అంటే మీరు మీ వాళ్లలో మార్పు వస్తుందని నమ్ముతున్నారా? మన శరీరంలో ఏదో ఒక అవయం చెడిపోతే అది బాగవ్వాలని ఎవరు కోరుకోరు సార్. నేను అంతే. ఇది నా ఫ్యామిలీ. మేమంతా ఒక్కటే.
దయచేసి మా నాన్న చెప్పిన కారణంగా ఈ సంబంధాన్ని చచ్చ, అలా ఎప్పటికీ చేయను అభిరామ్. మీ నాన్నగారు కూడా చాలా గొప్పవారు. నిజాన్ని దాచకుండా చెప్పారు. బహుశా ఆ నిజాయితీయే మీకు వచ్చి ఉంటుంది. అవును సార్, మా నాన్నగారు నాకు ఎన్నో విలువలు నేర్పారు. బై ది వే, మీరు నా ప్రాణాలు కాపాడారు. నేను మీకు ఏ విధంగా అయినా సహాయపడగలనా? మా అమ్మాయి శ్రావ్యాని మీ ఇంటి కోడలిగా చేసుకుంటున్నారు. అదే మీరు నాకు చేసే పెద్ద సాయం. అంతకుమించి ఇంకేం వద్దండి. ఎంత గొప్ప మనసండి అభిరామ్ది. తన గురించి ఏమీ కోరుకోలేదు. కోరుకుంటే తను అభిరామ్ ఎందుకు అవుతాడు స్వరూప? అతను నిలువెత్తు ఆత్మాభిమానం, సహాయం చేయడమే తప్ప ప్రతిఫలం ఆశించని గొప్ప మనిషి, త్యాగం తప్ప స్వార్థం తెలియని మహర్షి. అలాంటి కొడుకు కుటుంబానికి ఒక్కడుంటే ఇల్లు స్వర్గం అవుతుంది. ఇక మేము బయలుదేరుతాం నాన్న. అప్పుడే వెళ్తారా అభి? ఒక 4 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. ఏ మొహం పెట్టుకుని ఉంటారు జయంతి? తను దానం చేసిన ఇంట్లో తను విసిరేసిన ఎంగిలి మెతుకులు తింటూ తన వాళ్ళు కాని మనుషుల మధ్య అభి భార్యా పిల్లలు ఎలా ఉంటారు? వెళ్ళిపో అభి. ఈ నరకం కన్నా చిన్నిళ్ళైనా చీకు చింతాలేని ఆ స్వర్గం మేలు. నేను కూడా ఊరికెళ్ళిపోతున్నాను. ఈ రాక్షసుల మధ్య నేను ఉండలేను. స్వార్థం తప్ప ప్రాణం లేని ఈ మృగాలతో నేను పడలేను. నాన్న, ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను ఇష్టానికి మాట్లాడుతున్నారు? ఈయనేదో పెద్ద మహానుభావుడైనట్టు, మమ్మల్ని ఉద్ధరించినట్టు, కాబోయే వియంకుల ముందు అన్నయ్యని నన్ను అవమానించారు, మా పరువు తీశారు. మీరసలు మా కన్న తండ్రేనా? అఖిల్, నాన్నగారితో మాట్లాడేది ఇలాగేనా? నేను నాన్నతో మాట్లాడుతున్నాను, చచ్చిపోయినా మీ నాన్నతో కాదు. అఖిల్, ఏంటా మాటలు? ఆయనన్న దాంట్లో తప్పే ఉందత్తయ్య. ఇంత వయసు వచ్చినా మావయ్య గారికి అస్సలు బుద్ధి రాలేదు. ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. నన్నే కొడతావా? కొట్టాల్సింది నిన్ను కాదురా, నీ భార్యను. కానీ ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టే నిన్ను కొట్టాను. నన్నెందుకు కొడతారు బావగారు? నేనేం తప్పు చేశాను? ఓ, మీ పెంపుడు తండ్రికి బుద్ధి లేదు అన్నానా? హారిక, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడమేనా? ఆయన మిమ్మల్ని వెనకేసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నారు కాబట్టి మీరు ఎన్నైనా మాట్లాడతారు. కానీ ఆయన మమ్మల్ని హర్ట్ చేస్తున్నారు. ఆయన తన సొంత మనవరాలి నిశ్చితార్థాన్ని ఆపాలనుకున్నారు.
నిశ్చితార్థం ఆపాలనుకున్నది ఎవరు హారిక? మా నాన్నగారా లేక నువ్వా? తనెందుకు ఎంగేజ్మెంట్ ఆపుతుంది? మరి శ్రావ్య నెక్లెస్ని హారిక ఎందుకు తీసింది? ఆ నెక్లెస్ మా బ్యాగ్లో ఎందుకు పెట్టింది? ఆ నెక్లెస్ గురించి మగ పెళ్లి వాళ్ళు నిలదీయడానిక, ఇంటి పరువు పోవడానిక, మమ్మల్ని దొంగలు చేయడానిక, లేక నిశ్చితార్థం ఆపడానిక? ఎందుకు చేశావు? అనుకున్నాను ఏ గొడవ లేకుండా ఈ నిశ్చితార్థం ఎలా జరిగిందా అనుకున్నాను. ఆల్రెడీ గోతులు కూడా తీశారన్నమాట. సమయానికి ఆ నెక్లెస్ నాకు దొరకబట్టి సరిపోయింది. లేదంటే నిశ్చితార్థం ఆగిపోయేది కదా. ఏంటి హారిక ఇది? ఇంకా నీ బుద్ధి మార్చుకోలేదా? ఇక్కడ ఎలాంటి గొడవ జరగకూడదని చెప్పాను కదా. అభివసులకి అవమానం జరగకూడదు అని చెప్పాను కదా. అయినా ఎందుకు చేశావు? వాళ్ళు నీ మాట నా మాట ఎందుకు వింటారు జయంతి? వింటే ఈ ఇల్లు ఇలా ఎందుకుంటుంది? నేనేం చేయలేదు బావగారు. మీరు వీళ్ళ మాటలు నమ్మకండి. హారిక అబద్ధం చెప్తుందండి. తనే నెక్లెస్ కొట్టేసింది. వసుని దొంగం చెయ్యాలనుకుంది. హారిక వసు రూమ్కి రావడం బన్నీ చూశాడు, మాతో చెప్పాడు. పిల్లాడి మాటలు విని హారికను అనుమానిస్తారు వదినా? అనయ్య, నువ్వేం నమ్మకు. వీళ్ళు మనకి గొడవలు పెట్టాలని చూస్తున్నారు. గొడవలు పెట్టాలని చూసింది హారిక కదా, అభివసులు కాదు. అంటే వాళ్ళని మీరు నమ్ముతున్నారు బావగారు? నమ్ముతున్నాను. ఈ సంబంధం ఖాయమవడానికి కారణం అభి వసూలు. అభి పిల్లలకి మగ పెళ్లివారు కొనిచ్చిన నగలు కూడా వాళ్ళు తిరిగి ఇచ్చేశారు. అలాంటిది వాళ్ళ నెక్లెస్ ఎందుకు కొట్టేస్తారు? ఈ నిశ్చితార్థం ఎందుకు ఆపుతారు? ఎందుకంటే వాళ్ళు లేని వాళ్ళు. వాళ్ళకి డబ్బు అవసరం ఉంది కాబట్టి. నోర్ మొయ్యిరా. ఎవర్రా లేనివాళ్ళు? మీరు గతి లేనివాళ్ళు, పైసా కూడా పనికిరాని వాళ్ళు. వాడు దయదలచి తన ఆస్తినంతా మీకిచ్చేసి మిమ్మల్ని ఐశ్వర్యవంతులు చేశాడు. కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చుండబెట్టినట్టు మిమ్మల్ని అందలమెక్కించాడ్రా. కానీ మీరు కుక్కతోక వంకర బుద్ధి చూపిస్తూనే ఉన్నారు. పౌరుషం లేకుండా బ్రతుకుతున్నారా? మరి ఆయన గారికి పౌరుషం ఉందా? ఉంటే మా ఫ్యాక్టరీలో ఎందుకు పనిచేయాలి? ఆవిడ గారు మాత్రం తక్కువ. అడుక్కొని మా ఫ్యాక్టరీలో పనికి చేరి మోసంతో యూనియన్ లీడర్గా గెలిచి మా మీదే పెత్తనం చేయాలని చూస్తోంది. నిజంగా వాళ్ళకి పౌరుషం ఉంటే మా దగ్గర పనిచేయరు. మేం విధిలించే చిల్లర జీతానికి ఆశపడరు. మేము కష్టపడి పనిచేస్తున్నాం అఖిల్, అడుక్కు తినట్లేదు. మీరు ఆ ఫ్యాక్టరీని కొనక ముందే మీ అన్నయ్య అందులో చేరారు. ఆ విషయం మర్చిపోకండి. మేము ఫ్యాక్టరీ కొన్నాకి తమరు పనిలోకి చేరారే, ఆ విషయం ఎవరికి గుర్తులేదా? వద్దు వసు గారు. మేము అక్కడ పని చేయడమే మీకు ప్రాబ్లం అయితే రేపటి నుంచి ఆ ఫ్యాక్టరీలో అడుగు పెట్టాం. ఈ క్షణమే మేమిద్దరం రిజైన్ చేస్తున్నాం. అభి, అక్కడ మేము ఎందుకు పని చేయాలనుకుంటున్నామో
ఇప్పుడు చెప్పినా వీళ్ళకి అర్థం కాదమ్మా. ఇప్పుడేంటి? వీళ్ళెప్పటికీ అర్థం చేసుకోరా అభి? వీళ్ళ మెదళ్ళు ఎప్పుడో కుళ్ళిపోయాయి. మనస్సాక్షి చచ్చిపోయి బ్రతుకుతున్న మనుషులు వీళ్ళు. మీరు ఫ్యాక్టరీలో జాబ్ మానేయాల్సిన అవసరం లేదు అభి. ఆ ఫ్యాక్టరీలో నాకు సగం షేర్ ఉంది. వద్దానే, మీకు ఇష్టం లేని పని నేను ఎప్పటికీ చేయను. అయినా ఇకపై నా భార్యకి ఇష్టం లేని పనులు కూడా చేయదలుచుకోలేదు. నేను మీతో కలిసి పెరిగాను కాబట్టి మీకు నన్ననే హక్కు ఉంది. నా పిల్లలు మీ చేతుల్లో పెరిగారు కాబట్టి వాళ్ళని తిట్టే అధికారం మీకుంది. కానీ